దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండాలని ఇష్టపడుతున్న నీవు, దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి, క్షేమాన్ని పొందుకోవాలి, అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, లేకపోతే ప్రాస్పారిటీని పొందుకోవాలని ఆశపడుతున్న నీవు ఏం చేయాలో దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే, దేవుడు నీ జీవితంలో కమిట్మెంట్ని కోరుతున్నాడు. నీ జీవితంలో ఒక కమిట్మెంట్ నువ్వు చేసుకోవాలి. ఏంటి ఆ కమిట్మెంట్, ఏంటి ఆ నిబంధన అని ఆలోచన చేస్తే, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్న వాణి మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీ ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఒక మాట అని చెప్పాడు. అదేంటంటే, నీ ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించి అన్నాడు. అబ్రహాముకి ఎంతోమంది కుమారులు లేరు, ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని తీసుకొచ్చి నాకు దహన బలి అర్పించేమంటే అబ్రహాం వెనుదీయలేదండి. దేవుని ఏళ్ళ అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి వాడు అబ్రహాము. తన ఒక్కగానో కుమారుని మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి దహన బలి అర్పించడానికి సమస్తం కూడా ఏర్పాట్లు చేసి, కత్తిని ఎప్పుడైతే పైకి ఎత్తగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, ఇందును బట్టి నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది, నన్ను అమితంగా ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుందయ్యా అని చెప్తూ అబ్రహాముని ఎంతగానో దేవుడు గణపరిచాడు. అబ్రహాముని ఎంతగానో ప్రేమించాడు దేవాది దేవుడు. అబ్రహాము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అదేంటంటే, దేవా, ఈ లోకంలో నీవు తప్ప ఈ లోకంలో నాకు ఏది కూడా ప్రాముఖ్యమైనటువంటిది కాదు. నా కుమారుడైనా, నాకున్నటువంటి సమస్తమైనా సరే నీ తర్వాతే. నా జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ, ప్రాముఖ్యత నీకే ఇస్తాను. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకాల. నిలువమైనటువంటి పట్టణము, సుస్థిరమైనటువంటి పట్టణమైనటువంటి పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ తర్వాత భూ సంబంధమైనటువంటి విషయాల కోసం మనం ప్రయాసపడాలి. 1924 సంవత్సరంలో స్కాట్లాండ్ అనేటువంటి దేశం ఉంది. స్కాట్లాండ్ అనేటువంటి దేశం నుంచి ఒక పరుగు పందెంలో ఒక అథ్లెట్ ఆ దేశం నుంచి ఎంపిక చేయబడ్డాడు. అతని పేరు ఎరిక్ లిడిల్. బాగా చిన్ననాటి నుంచి కూడా బాగా ప్రాక్టీస్ చేశాడండి. పరుగు పందెంలో పోటీ పడడానికి, ఒలింపిక్స్లో అతను పరుగు తీయడానికి. ఎట్టకేలకు తన జీవితంలో పరుగు పందెంలో, ఒలింపిక్స్లో 1924లో ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్ గేమ్స్లో తను పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది. చిన్న విషయం అండి. ఒలింపిక్స్లో పరుగులు తీయటం అంటే, ఒలింపిక్స్లో మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాల్గొనేటువంటి ఆ యొక్క ఒలింపిక్స్లో ఒక పార్టిసిపెంట్గా ఉండటమే చాలా గొప్ప. ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కోచ్ చెప్పాడు, ఎరిక్ లిడిల్, నీ నుంచి మేము మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ దేశానికి నువ్వు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకొస్తావని మాకు విశ్వాసం ఉంది, నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తావు కూడా అని చెప్పి మాట్లాడుతూ, రేపు మనకు ఒక ఈవెంట్ ఉంది, దాంట్లో నువ్వు పరుగు పందెంలో పాల్గొనాలన్నాడు. ఏంటి సార్ అన్నాడు. అదేనయ్యా, రేపు మనకి ఈవెంట్ ఉంది మన దేశానికి, ఆ తర్వాత ఆ పరుగు పందెం ఈవెంట్ ఉంది, నువ్వు రెడీ అయిపో అన్నాడు. చూసుకుంటే అది ఆదివారం. అప్పుడు వెంటనే అన్నాడు, సార్ మీకు తెలుసు కదండి, నేను ఆదివారం ఎక్కడ దేవుని సన్నిధికి తప్పించి ఇంకెక్కడా కూడా ఉన్నాను మీకు తెలుసు కదా, సారీ సార్, నేను ఆదివారం నేను పరుగు పెట్టలేనండి అన్నాడు. కోచ్ ఏమన్నాడు తెలుసా? ఎరిక్ లిడిల్, నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందయ్యా? ఆదివారం అయితే మళ్ళీ వస్తుంది. ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి మరలా రావు. పైగా దేశానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? ఆన్నంటావేంటి? నీకోసం దేశం అంతా కూడా ఎంత ఖర్చు పెడితే ఆన్నంటావేంటి? లేదు సార్, నేను నా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. ఆదివారం రోజున దేవునికే సమయాన్ని ఇస్తాను తప్పించి మరే ఇతర అంశానికి నేను సమయాన్ని ఇవ్వను అని చెప్పి మందిరంలో తన సమయాన్ని గడపడానికి వెళ్ళిపోయిన తర్వాత తిట్టకుండా అందరూ తిడుతున్నారు, పిచ్చి ఏమన్నా పట్టిందా అని చెప్పి. అంతా అయిపోయింది, ఆ ఈవెంట్ కూడా అయిపోయిన తర్వాత ఎరిక్ లిడిల్ తర్వాత మరలా వచ్చాడు. ఆ యొక్క టీం సభ్యులతో, ఆ తర్వాత కోచ్తో, ఆ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. సార్, ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నాయా అని అడిగాడు. అంటే పరుగు పందెంలో చాలా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. 100 మీటర్స్ అని, 400 మీటర్స్ అని, ఆ తర్వాత మారథాన్ అని, చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఏమన్నా ఈవెంట్ ఉందో అందులో పరుగు పెడతానన్నాడు. కోచ్ చెప్తుందంటే తెలుసా, నీకు బుద్ధేం లేదటయ్యా, నీకు 100 మీటర్స్లోనే పరుగు తీయటం బాగా తెలుసు, ఇంక వేరే వాటిల్లో నీకు ప్రాక్టీస్ లేదు, ఎలా పరిగెడతావు అని అంటే, లేదండి అవకాశం ఇవ్వండి నేను పరిగెడతానండి అన్నాడు. అవకాశం ఇచ్చారు, పరుగు తీశాడు.
1924 సంవత్సరం స్కాట్లాండ్ తరపున 400 మీటర్ల పరుగు పందులో ఎరిక్ లిటిల్ గోల్డ్ మెడల్ సాధించాడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు, ఇతనికి ఇందులో ప్రవేశం లేదు కదా, ఇతను ఎలా పరుగు తీశాడు అని అంటే ఆ వ్యక్తి చెప్పాడు, నా దేవుడు నాకు సహాయం చేశారు, నేను దేవుణ్ణి ప్రేమించాను, ఆయనకి మొదటి స్థానాన్ని ఇచ్చాను, దేవుడు నన్ను నా విశ్వాసాన్ని వమ్ము చేయలేదు, నన్ను ఓటమి పాలు చేయలేదు అని చెప్తూ తన జీవితంలో ఆ గోల్డ్ మెడల్ పట్టుకుని అంటాడు, ఇప్పటి వరకు ఈ యొక్క కాళ్ళు గోల్డ్ మెడల్ కోసం పరుగు తీసాయి, ఇక నుంచి ఈ కాళ్ళు నా యేసయ్య కోసం పరుగులు తీస్తాయి అన్నాడు. హల్లెలూయా. తన ఇన్స్పైరింగ్ ఈ స్టోరీని ఒక హాలీవుడ్ డైరెక్టర్ చూశాడు. ఏంటి, దేవుని మీద ఇంత అచంచలమైన విశ్వాసమా, ఇంత పట్టుదల అని చెప్పి ఒక హాలీవుడ్ డైరెక్టర్ యొక్క సాక్ష్యాన్ని చదివి వెంటనే హాలీవుడ్లో ఒక మూవీని తీశారు. ఆ మూవీ పేరు చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఆ యొక్క సినిమా. మీరు నమ్ముతారండి, 2 ఆస్కార్ అవార్డులు నామినేట్ చేయబడింది, ఆస్కార్ అవార్డులకి. అది ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇఫ్ యూ గివ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ టు గాడ్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఇచ్చి చూడు, దేవుని సందులో యేసయ్యా నీకు నేను మొదటి స్థానాన్ని ఇస్తున్నాను, నీకు తప్ప నా జీవితంలో మరి దేనికి కూడా స్థానం లేదని ఒకసారి ప్రూవ్ చేసుకో దేవునితో. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఒక్కసారి మీరే ఆలోచించేయండి, మన జీవితాల్లో మన దేవునికి ఎక్కడ మనం స్థానం ఇస్తున్నాం. అబ్రహాము దేవుని ప్రేమించాడు, ఇందును బట్టి నాకు అర్థమవుతుందయ్యా నీకున్న కమిట్మెంట్ చాలా గొప్పది. ఆ తర్వాత మన జీవితాల్లో ఒబీడియన్స్. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, అతనిలో ఎంత ఒబీడియన్స్ ఉందండి, ఎంత ఒబీడియన్స్ ఉంది, ఎంత ఏమండి తన జీవితంలో ఎంత తగ్గింపు, లేకపోతే ఎంత విధేయత. బలులు అర్పించుట కంటే విధేయత కలిగి ఉండటం శ్రేష్టం అన్నాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైజెస్. ఈరోజు దేవుడు మన నుంచి కోరుతుంది ఒబీడియన్స్, విధేయత. విధేయత, దేవుని మాటలకు మనం విధేయత చూపించాలి. దేవుడు మన జీవితాల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రతి చిత్తానికి మనము జస్ట్ వీ నీడ్ టు సబ్మిట్ హిస్ విల్. మనము ఆయన యొక్క చిత్తానికి మనం ఏమైపోవాలి? లోబడాలి, సబ్మిట్ చేసేసుకోవాలి. ప్రభువా నువ్వు ఏదైతే చెప్తావు అదే వింటానయ్యా, నా ఇష్టం కాదు, నాట్ మై విల్, యువర్ విల్ షుడ్ బి డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించబడును గాక, నా చిత్తం కాదు. మన జీవితాల్లో ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. తద్వారా మన దేవుణ్ణి మహింపరిచేటువంటి వారు ఉంటాం. ఆ తర్వాత మనం ప్రార్థనలో మన జీవితాన్ని గడపాలి, మన సమయాన్ని గడపాలి. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనం, యెహోవా నేను ఈ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. అయ్యా నీ సన్నిధిలో నేను అడుగుతున్నానయ్యా. ఈరోజు దేవుణ్ణి మనం అడగాల. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుణ్ణి మనం అడగటం నేర్చుకోవాలా. ప్రతి సమయంలో దేవునికి మనము విజ్ఞాపన సమర్పించేటువంటి వారికి ఉండాలి. ఎడతెక్కకుండా మనం ప్రార్థన చేయగలగాలి. ప్రియ విశ్వాసి, ప్రార్థన చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో సమయాన్ని గడుపుతున్నావా ఏకాంతంగా? తద్వారా దేవునితో మనం మాట్లాడటం ద్వారా మన సమస్యలకు పరిష్కారం, మనం రక్షించబడతాం, మనం విడుదల చేయబడతాం, మన క్షేమం విస్తరించబడుతుంది. ప్రార్థనలోనే సమస్తం కూడా దేవుడు దాచిపెట్టి ఉంచాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో పెద్ద ట్రెజర్ ఉందండి. ఆ ధనాగారాన్ని మనం తెరవాలంటే ఒక తాళపు చెవిని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఆ తాళపు చెవి? ప్రార్థన. ఇంకొక మాట చెప్తాను, పరలోక రాజ్యంలో ఒక పెద్ద బెల్ ఉందట, గంట ఉంది. ఆ గంటను మనం మోగించాలంటే ప్రార్థన అనేటువంటి తాడు ద్వారా మాత్రమే మనం మోగించగలుగుతామట. కాబట్టి ప్రార్థన ఎంత ప్రాముఖ్యం మీరు ఆలోచించేయండి. నువ్వు రక్షించబడినటువంటి నీవు ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతావు. ప్రియ విశ్వాసి, ప్రార్థనను నువ్వు అలక్ష్యం చేస్తే ఖచ్చితంగా సాతాను నిన్ను పడేస్తాడు. పాపము ప్రార్థన చంపేస్తుంది, ప్రార్థన పాపాన్ని చంపేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే పాపం చేయలేవు, పాపం చేస్తున్నట్లయితే ప్రార్థన రాదు. ఆలోచన చేయండి. కాబట్టి మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థన చేస్తున్నావా? 3 విషయాలు మనం ఇప్పుడు మన జీవితాల్లో చేయగలగాలి ప్రతిరోజు. అదేంటంటే వీ షుడ్ టాక్ టు గాడ్ ఎవ్రీ డే. మన దేవునితో మాట్లాడాలి. ఎలా అంటే ప్రార్థన ద్వారా. మోకరించి, లేకపోతే మోకరించలేని పరిస్థితుల్లో కుర్చీలో కూర్చునన్నా దేవునికి ప్రార్థన చేయి. తద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. రెండోదిగా లెట్ గాడ్ టాక్ టు యూ.
దేవుడు నీతో మాట్లాడినవి ఎలాగా? దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా. దేవుని వాక్యాన్ని ఎంతైతే నువ్వు ఎక్కువ వింటుంటున్నావో అంత బలాన్ని పొందుకుంటావు, శత్రువుని జయించగలుగుతావు. మూడవదిగా, టాక్ టు సమ్వన్ ఎల్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఒక్కరితో అన్న రోజు మాట్లాడగలగాలి. దేవుని చేసిన మేలు, ఉపకారాలు, నీకు తెలిసినటువంటి ఆ మాటలు మరొకరికి చెప్పాలనే ఆశ నీలో ఉండాలి. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు వాషింగ్టన్ DC ఈజ్ అమెరికన్ క్యాపిటల్ సిటీ. ఆ ప్రాంతాన్ని నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ ప్రక్క ప్రాంతంలో సిల్వర్ స్ప్రింగ్లో మీటింగ్స్ జరిగితే అక్కడ నేను వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, బ్రదర్ మీరు వైట్ హౌస్, ఆ తర్వాత లింకన్ మెమోరియల్ స్టాట్యూ, ఇవి చాలా చాలా మంచి ఉన్నాయండి. ఇక్కడి నుంచే ప్రపంచం అంతా కూడా రూల్ చేయబడుతుంది. ఆ బారక్ ఒబామా హుస్సేన్ ఇక్కడే ఉంటాడు, వైట్ హౌస్ చూడాలండి అంటే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తుంటే అక్కడ ఎందుకో నాకు సువార్త ప్రకటించాలని ఎందుకో ఒక వ్యక్తి అక్కడ ఏవేవో కొన్ని మాటలు మాట్లాడుతుంటే, మెగాఫోన్ ఉంది అతని చేతిలో. చాలామంది, కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నారు, చూస్తున్నారు, తిరుగుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ ప్రాంతంలో యేసయ్య నామం గురించి కొంతమంది కన్నా ప్రచురం చేయి. ఇక్కడ చాలామంది యేసు ప్రభు తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. మీరు అనుకుంటారు చాలామంది అమెరికా దేశం అనేది క్రిస్టియన్ కంట్రీ అని అనుకుంటారు, కాదండి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో జీసస్ అనడానికి కూడా అవకాశాలు లేవు. అమెరికాలో అనకూడదట. ఈవెన్ దో ఇట్ ఇస్ ఏ క్రిస్టియన్ కంట్రీ, బట్ వీ షుడ్ నాట్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద కాలేజెస్, ఇన్ ద ఆఫీసెస్. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఇది సెక్యులర్ కంట్రీ, ఏ మతమైనా సరే, ఎవరైనా సరే దేనన్నా పూజ చేసుకోవచ్చు. అటువంటి టైంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నిలబడ్డాను. చాలామంది అక్కడ పోలీసు వారు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అయినప్పటికీ స్టార్ట్ చేసి యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి మాట్లాడి, యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడు, యేసు ప్రభు వారు రావడం ద్వారా మనిషి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, మరణం తర్వాత జీవితం ఏంటి, యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది సృష్టికర్తతో ఒక అవినాభావ సంబంధం, ఇది రక్షణ మార్గం అని చాలామందికి చెప్పినప్పుడు చాలామంది అక్కడ వినటం ప్రారంభించారు దేవుని వాక్యాన్ని. చాలామంది కూడా ఆ వాక్యాన్ని రికార్డు కూడా చేసుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన జీవితాల్లో ఒక తపన ఉండాలా. ఏంటంటే, నాకు జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి నేను మహింపరచాలి, ఆయన గురించినటువంటి మాటలు కొంతమందికైనా చెప్పాలన్నటువంటి ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఆయన చిత్తానికి మనం లోబడాలి. వీ షుడ్ సబ్మిట్ హిజ్ విల్. ఆయన యొక్క చిత్తానికి మనము లోబడి ఉండాలి. తద్వారా దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఒక్కొక్కటిగా నేను చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన దూతలు మనల్ని ఏం చేస్తాయి, కావలి కాస్తాయి. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికే ప్రొటెక్షన్ ఉంటుంది. నేను చెప్తాను, చాలా మీటింగ్లకు వెళ్తుంటానండి, మీరు నమ్ముతారండి. నేను అమెరికా దేశం నుంచి రావడంతోనే నేను ఆకివీడి మీటింగ్స్కి వెళ్ళిపోయాను. 2 రోజుల నుంచి కంటిన్యూస్గా నిద్ర లేదు. సో ఆకివీడి మీటింగ్స్కి వెళ్ళాను, దేవుని స్వాత ప్రకటించాలనేటువంటి కోరిక. వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వాడుకున్న అనేక మంది అక్కడ రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన చాలా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, రకరకాల పరిస్థితులకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుని దూత మమ్మల్ని కావలి కాస్తున్నట్లుగా నాకు కొన్నిసార్లు ఆత్మలో గ్రహిస్తుంటాను. రోజుకి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు, అనేక ప్రమాదాల నుంచి దేవుడు రక్షిస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థనలో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన దూతలు నాకు కావలి కాస్తున్నట్లుగా నాకు ఆత్మలో గ్రహించగలుగుతున్నాను. నేను దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయన దూతలు మనకు కావలి కాస్తాయి. ఆ తర్వాత మన జీవితాల్లో మనకు కొరత ఉండదు. కీర్తనల భాగము 34వ కీర్తన 9వ చరణం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏదియు కొరత లేదు. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని నీ జీవితంలో ఆయన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. తగిన కాలంలో ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఏ సమయంలో ఏది కావాలో నీకంటే ఆయనకు బాగా తెలుసో తెలీదా? కొన్నిసార్లు మనం ఆవేశపడుతుంటాం, ప్రభు నాకు ఇప్పుడే కావాలంటాం. లేదు సహోదరుడా, ఇప్పుడు కాదు, ఇప్పటికి ఇవ్వటం వల్ల నీ జీవితంలో చాలా అనర్థాలు ఉన్నాయి, కానీ మనం అర్థం చేసుకోం. కానీ దేవుడు తగిన కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోలేం. ఒకసారి ఒక ప్రాంతంలో, ఒక పల్లెటూరులో ఒక కుటుంబం నివసిస్తుంటే దేవుని భయభక్తులు కలిగినటువంటి దేవుని భయభక్తులు కలిగిన కుటుంబం మీద అందరి యొక్క కన్నులు వారి మీద ఉంటాయి. ఎలా జీవిస్తున్నారు, ఎలా దీవిస్తున్నాడు,
యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, వీళ్ళు ఎలా జీవిస్తున్నారని ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క కళ్ళు వారి మీద ఉంటాయి. ఒకరోజు అతనికి ఒక గుర్రం ఉందట. గుర్రం ఉంటే అది సడన్గా ఒకరోజు ఇంట్లోంచి పారిపోయిందట. ఆ గుర్రమే అతనికి ఆధారం. ప్రతిరోజు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్తాడు, ఏదో కార్యక్రమం గుర్రం ద్వారా ఆ సంపాదన తెచ్చుకుంటాడు. ఆ గుర్రం పారిపోయిందంట ఒకరోజు చెప్పబెట్టకుండా. వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారట, మీ దేవుడు ఏం చేశాడయ్యా, నీకున్నటువంటి జీవనోపాధిని వెళ్ళిపోయింది అది అని అంటే అతను అన్నాడట, దేవుడు నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే, నేను ఆయన భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది, అందుని బట్టి నేనేం బాధపడలేదు, ఆయన్ని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆయనకి స్తుతించాడట, ఆయన్ని ఘనపరిచాడు. 6 రోజులు తిరగలేదట, ఆ గుర్రం మరో 10 గుర్రాలను తీసుకొచ్చిందట. ఏం తీసుకొచ్చింది? చుట్టుపక్కల వాళ్ళందరూ నోటి మీద వేరేసుకున్నారట. అది వెళ్ళటం కాకుండా ఎంతమంది తీసుకొచ్చింది? 10 గుర్రాలు తీసుకొచ్చింది. వాటికి అడ్రస్ లేదు, ఏమీ లేదు. ఆ 10 గుర్రాలతో మరలా ఏం చేస్తున్నాడు? వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక రోజు అట వాళ్ళ కుమారుడు ఒక గుర్రం మీద ఆడుకుంటున్నాడట. ఆడుకుంటుంటే ఆ గుర్రం మీద నుంచి పడిపోయి వాడు చెయ్యి రూపోయిందట. అప్పుడు మళ్ళా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి, ఏమయ్యా మీ దేవుడు ఏం చేశాడు, మీ కుర్రోడు చెయ్యి రూపోయింది, చూడండి ఎంత బాధపడుతున్నాడు అంటే. అప్పుడు కూడా అన్నాడట, దేవుడు చిత్తానుసారంగా జరుగుతుంది, ప్రతిదీ నా మంచికే, దేవుడు ఏది చేసినా సరే నా మంచిగా చేస్తాడు అని చెప్పి మరలా ఆ టైంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఈ ప్రైజ్ గాడ్ ఇన్ ద టైమ్ యాజ్ వెల్. ఆ టైంలో కూడా దేవుని స్తుతించాడట. స్తుతించగానే ఒక నెల అయిపోయేటప్పటికి రాజుగారు ఒక ఆహ్వానాన్ని పంపించాడట. ఆ పల్లెటూరులో ఉన్న అందరి యవనస్తులకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. యుద్ధం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో యవనస్తులు అందరూ కూడా యుద్ధానికి రావాలన్నాడట. యుద్ధానికి రావాలంటే అది రాజాజ్ఞ. అందరూ ప్రిపేర్ అయిపోయారు. ఆ కొడుకు వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధానికి రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోతుంటే ఈ కొడుకు ఏమైంది? గుర్రం మీద నుంచి పడిపోయి చెయ్యిరిపోయింది. చెయ్యిరిపోయిన యుద్ధంలోకి పనిచేయడు. అందరూ యుద్ధంలోకి వెళ్ళారట. అందులో చాలామంది చచ్చిపోయారటండి. కానీ దేవుడు ఈ కుటుంబంలో వ్యక్తిని ఏం చేశాడు? రక్షించాడు. హల్లెలూయా. ఏమండి, అప్పుడే దేవుని స్తుతించకుండా ఎందుకు నా అబ్బాయి యొక్క చెయ్యిరిపోయింది, లేకపోతే నా గుర్రం ఎందుకు పారిపోయిందని చెప్పి దేవుని దూషించుంటే ఆ కుమారుడు రక్షించబడి ఉండేవాడా? అతని వ్యాపారం అభివృద్ధి చెంది ఉండేదా? ఆలోచించే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడు ఒక విషయంపై ఒక ఆలస్యాన్ని చేస్తున్నాడంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. నీ జీవితంలో ఒక కార్యం కోసం ప్రార్థన చేస్తున్నావు, అది డిలే అవుతుంది. ఎందుకో తెలుసా? గాడ్ వుడ్ లైక్ టు గివ్ ద బెస్ట్ వన్ రాదర్ యూ ఎక్స్పెక్ట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే దేవుడు గొప్ప దాన్ని నీ కోసం దాచిపెట్టి ఉన్నాడు. వెయిట్ అంటిల్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడిని ఆశీర్వదించేంత వరకు, ఆ టైం వరకు వేచి ఉండు. దేవుని మీద విసుగు చెందొద్దు. గాడ్ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. దేవుడు నీ జీవితంలో ఆయన భక్తులు కలిగిన వారికి, ఆయన భక్తులు కలిగిన వారికి దేవుడు ఎప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఇంకొక మాట మనందరికీ బాగా తెలుసు. కీర్తనల భాగము 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందు భయము జ్ఞానానికి మూలం. హోషేయలో ఉంటుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఈ రోజు ప్రజలు నశించిపోవడానికి, నష్టపోవడానికి జ్ఞానం లేక, డబ్బు లేక కాదండి, పలుకుబడి లేక కాదు. మనిషి ఎందుకు నష్టపోతున్నాడంటే దేవుని జ్ఞానం లేకపోవడం ద్వారా, దేవుని చిత్తాన్ని ఒక వ్యక్తి కనుక్కోలేకపోతున్నాడు. దేవుని యొక్క ఆ మనస్సును మనిషి గ్రహించలేకపోతున్నాడు. అందరూ బట్టి నష్టపోతున్నాడు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం నష్టపోతున్నాడు, శాపానికి గురైపోతున్నాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయి నష్టపోతున్నాడు. ఈరోజు జ్ఞానం కావాలా? మీలో ఎవరికైతే జ్ఞానం కొదుగున్నదో వాడు హీ హ్యాస్ టు ఆస్క్ గాడ్, దేవుని అడగాల. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏముంటుందట చెప్పండి? జ్ఞానం ఏమవుతుంది? దేవుడు మన యొక్క మైండ్లో జ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఇంప్యూట్ చేస్తాడు. తద్వారా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం ద్వారా మనము ఈ లోకంలో సాతాను మనం జయించగలుగుతాం, అపవాది శక్తులను మనం జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, శోధనలు జయించగలుగుతాం, మన శరీరాన్ని జయించగలుగుతాం, నేను అనేటువంటి దాన్ని కూడా జయించగలుగుతాం. తద్వారా నిత్యము ఆనంద సంతోషాలతో మనం జీవిస్తాం, నిత్యము అమరులుగా బ్రతకగలుగుతాం. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు బ్రతుకుతాడని దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అన్ని ప్రయోజనాలండి. ఈరోజు
ఎంతమంది మీలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఈ యొక్క వాక్య సందేశాన్ని మీరు విన్నారు. నేను చెప్పాను అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమంటే చెడుతనాన్ని అసహించుకోవడం అని, మన జీవితాల్లో గర్వ జీవితాన్ని విడిచిపెట్టాలని, ఆ తర్వాత కుటిలమైనటువంటి మాటలు మనకు అసహ్యంగా ఉండాలని అన్ని చెప్పుకుంటూ వస్తూ దేవుని భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము రక్షించబడతాం, మనం ప్రొటెక్ట్ చేయబడతాం. ఆయన దూతలు మనకు కావాలండి మనల్ని కాపాడుతుంటాయి. జ్ఞానానికి మూలమని, ఆ తర్వాత నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. హల్లెలూయా. We are going to inherit the kingdom of God if you have a fear of Lord Jesus. యేసయ్య అంటే మనకు భయం ఉన్నప్పుడు, దేవుడు అంటే భయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆశ మరణించిన తర్వాత నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని, నిత్య శాంతిని పొందుకోవాలని. ఆ శాంతిని ఎప్పుడు పొందుకుంటామంటే నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభుయందు నీకు విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి నడుచుకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప దీవెన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారికి ఈ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ నేను ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకొంచున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసే నీకిచ్చినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా దీవెన పొందుతున్నారని మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, దండయాత్రలు, యూత్ మీటింగ్స్, ఆ తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మేము స్వీకరించాలని ఇష్టపడుతున్నాం. అది ఎంతైనా పర్వాలేదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఈ పరిచర్య కోసం ఇచ్చేటువంటి ప్రతి కానుక నీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి నష్టమైనటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా వంతు పాత్రను మేము వహిస్తున్నప్పుడు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవునికి గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది అది ఎంతైనప్పటికీ అది ప్రశ్న కాదు, కానీ దేవునికి మంచి హృదయంతో ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపుతాడు.
కాబట్టి ఈ పరిచర్యకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.